నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అవే కళ్ళు అంటూ చాలా సినిమాలు వచ్చాయి. కళ్ళపైనే మనకి చాలామంది గుర్తొస్తూ ఉంటారు. అయితే అలాంటి కోవలో చూసుకుంటే మనకి గతంలో ఎవరైతే ఐశ్వర్య గారు ఉన్నారో కళ్ళతోనే మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి నటి కింద కూడా పేరు వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే స్నేహ ఉల్లల్ కావచ్చు, లేకపోతే ఊహా గారు కావచ్చు, ఇలా చాలామంది. సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే హీరోయిన్కి కళ్ళు ఎంత అందంగా ఉంటాయని చెప్పడానికి. ఇప్పుడు యోగలక్ష్మి అనే అమ్మాయి చాలా చిన్న వయసు అమ్మాయే. ఈ మధ్యన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమాలో మరి ఆ పోలీస్ ఆఫీసర్ కూతురుగా చేసింది అమ్మాయి కొద్దిగా బ్లాక్ కలర్లో ఉన్నా కానీ ఆ కళ్ళతోనే ఆ కళ్ళే అందంగా కనిపించింది మనకి. కళ్ళు అంటే మన భావాలన్నీ కళ్ళతో పలుకుతాయండి సాధారణంగా. సావిత్రి గారిని తీసుకున్నాం కదా, ఆ తర్వాత మనకి ఐశ్వర్య రాయ్ తీసుకుంటే కేవలం కళ్ళ వల్లే అందం వచ్చింది. ఆమెలో ఊహా గారు కూడా అదే. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ అమ్మాయి యోగలక్ష్మి, పేరు యోగలక్ష్మి అనేది ఉన్నా కానీ అమ్మాయి హార్ట్ బీట్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇప్పుడు 2వ సినిమా అనుకుంటా, అంతకుముందు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినట్టుంది. ఇప్పుడు యూత్ ఎక్కడ చూసినా నెట్లో ఈ సెర్చ్ చేస్తున్నారు, ఎవరి యోగలక్ష్మి అనేది సెర్చ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ అమ్మాయి అంటే ఫ్యూచర్ అంటే బహుశా ఇంకో 1 or 2 yearsలో మంచి హీరోయిన్గా ఎదగటానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే కళ్ళు వల్లే చాలా వరకు కళ్ళే ప్లస్ పాయింట్ అండి. ఏ హీరోకైనా హీరోయిన్కైనా కళ్ళతోనే భావాలు పలికించడం. ఇప్పుడు సీరియస్నెస్ వచ్చినప్పుడు ఆ కళ్ళలో ఆ రౌద్రరసాన్ని పలికించామనుకోండి, నటులకి చాలా అవసరం కళ్ళతో పలికించడం అనేది. అయితే మనం చూసుకుంటే గతంలో స్నేహ ఉల్లల్ కావచ్చు, లేకపోతే ఊహా గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఐశ్వర్య కావచ్చు, ఇలా చాలామంది హీరోయిన్స్ ప్రత్యేకంగా కళ్ళు అంటే తేనె కళ్ళు అని చెప్పేసి అంటుంటారు. ఆ తేనె కళ్ళ వల్లే వీళ్ళకి ఇంత మంచి గుర్తింపు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అవును, అంటే కళ్ళు ఆ కలర్లో ఉంటే ఆ కళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి, అది ప్రత్యేకంగా చూస్తారు. అలా తేనెకళ్ళు లేకపోయినా కళ్ళతోనే అందం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి తేనెకళ్ళు కాదు చెప్పాలంటే, కానీ కళ్ళల్లో అందం ఉంది యోగలక్ష్మి అనే అమ్మాయికి. అలాగే ఈ మధ్యన బ్రహ్మ ఆనందం అనే సినిమాలో ఈటీవీ ప్రభాకర్ కూతురు యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చిన్న పాత్ర అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళలో కూడా మెరుపు ఉంది. అలాగే యోగలక్ష్మి కళ్ళలో కూడా మెరుపు ఉంది. వీళ్ళలో ఇప్పుడు పైకి వచ్చేవాళ్ళు ఆ ఈటీవీ ప్రభాకర్ కూతురు సంగతి మనకు తెలియదు, కానీ ఈ పైకి వచ్చేవాళ్ళు కళ్ళు అందంతో పైకి వచ్చే వాళ్ళలో ఇప్పుడు ఈ అమ్మాయి కనిపిస్తుంది, యోగలక్ష్మి కనిపిస్తుంది. ఆ అమ్మాయికి సినిమా ఛాన్సులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే హీరోయిన్ కొరత ఉంది కాబట్టి. ఇక యాంకర్లు కూడా కొంతమంది యాంకర్లు కూడా ఈ పెట్టుడు కళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ తేనె కళ్ళు లాగా కనిపించాలనే ఉద్దేశంతో కళ్ళు పెట్టుకుని వీడియోలు చేసే యాంకర్లు కూడా చాలామంది ఉన్నారు. తేనె కళ్ళకు ఉన్న ప్రత్యేకత వేరు, న్యాచురల్గా పుట్టుకతో వచ్చే తేనె కళ్ళలో ఉండి ఇది వేరు. అదే అయితే మొన్న మధ్య మనం చూసుకుంటే ఏదైతే మహాకుంభమేళ సందర్భంలో ఎవరైతే చూసాం మోనాలిసా కళ్ళు కూడా ఎలివేట్ అయింది. అవును. సో ఎందుకు అంత క్రేజ్? ఎందుకంటే మహాకుంభమేళకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆ అమ్మాయిని ఎక్కువ ట్రోల్ చేయడం కానీ, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ కానీ, అమ్మాయి సినీ హీరోయిన్ అవ్వబోతుందని చెప్పేసి, అదే కాక ఎవరో డైరెక్టర్ అడాప్ట్ చేసుకున్నారని చెప్పి చాలా విన్నాం. సో ఆ కథ ఏంటి అంటే అదే ఆ అమ్మాయి పరంగా చూసుకుంటే అది ఒక్కసారిగా హైప్ చేశారో ఒకసారి డమాలు పడేస్తారు అనుకోండి. సోషల్ మీడియా ఎలివేషన్ అలా ఉంటుంది. అంటే కళ్ళు అందంగా కనిపించడం వేరు, కళ్ళతో భావాలు పలికించడం వేరు. ఇప్పుడు సావిత్రి గారికి ఏంటంటే కళ్ళతో భావాలు పలికించేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పే కేటగిరీలో ఇప్పుడు ఉన్న యోగలక్ష్మి కానీ కళ్ళు అందంగా కనిపిస్తాం వేరు. కళ్ళు అందంగా కల్పిస్తూ అందమైన భావాలు పలికించారనుకోండి, ఇంకా అడిషనల్గా ప్లస్ పాయింట్ అవుతుంది. అది అంటే ఓవరాల్గా చెప్పాలంటే కళ్ళతోనే అది నటుడైనా నటైనా మన భావాలన్నీ కూడా కళ్ళతోనే పలుకుతాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నా కానీ కళ్ళుతో పలికే భావాలే ఎక్కువ డెప్త్ ఉంటుంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఒక తమిళ సినిమాకి సంబంధించి ప్రియా వారియర్ కూడా చాలా హైలైట్ అయింది. ఏదైతే చిన్న కన్ను కొట్టే సీన్తోనే ఆ అమ్మాయికి చాలా పెద్ద ఫేమస్ అయిపోయింది, మంచి సెలబ్రిటీ అయింది. ఇప్పుడు చాలా అన్ని పలు భాషల సినిమాలు తీస్తూ వస్తుంది. సో నిజంగా కళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉందంటే ఏమంటారు? దీని మీద కవులే పాటలు రాశారు. అదే అల్లో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు అంటే పాట ఏదో ఉంది, నాకు పదాలు గుర్తురావట్లేదు, కానీ ఆ గుచ్చే గులాబీ ముళ్ళు నేరేడు పళ్ళు అనే పదాలు అయితే గుర్తున్నాయి. కాబట్టి అంటే మీరు చెప్పినట్టుగా ఆ కన్ను కొట్టే సుందరి కానీ, లేకపోతే ఇవాళ యోగలక్ష్మి కానీ, అంటే ఆ అమ్మాయికి పెద్దగా తర్వాత పేరు రాలా, ఆ సినిమాతోనే ఇది అయింది. ఆ కన్ను కొట్టే సుందరి ఆ అమ్మాయి సినిమాలు డబ్ చేస్తే తెలుగులో పెద్దగా ఆడలేదు, అది వేరు. కానీ కళ్ళతో భావాలు పలికించగలగటం ఒకటి, కళ్ళు అందంగా ఉండటం ఒకటి, అదండి. సో ఓవరాల్గా ఇప్పుడు రానున్నటువంటి సందర్భంలో కూడా చాలామంది హీరోయిన్లు కావచ్చు లేదా ఉన్న ఆర్టిస్టులు మీరు ఇందాక అన్నట్టుగా పెట్టుడు కళ్ళు కూడా పెట్టుకొని చాలామంది
యాక్ట్ చేస్తున్నారు. అలా ఉండే అందం ఎక్కువ అంటారా, లేదంటే మనకు పుట్టుకతోనే వచ్చినటువంటి కళ్ళు అందం అంటారా? పుట్టుకతో వచ్చే తేనె కళ్ళలో అందం ఉంటుందండి. ఇప్పుడు మొనాలిసా మీరు అన్నారు కదా, ఆ అమ్మాయికి పుట్టుకతో వచ్చిన కళ్ళు, ఆ కళ్ళ వల్లే ఎవరో ఒక వీడియో పెట్టడం వల్ల వెళ్ళిపోయారు, కాబట్టి మోసపోయింది అమ్మాయి. కళ్ళలో ఉండి మెరుపు వేరు, కళ్ళలో అందం ఉంటుంది. నీ కళ్ళు చూస్తే అందంగా ఉండి అంటారు కదా, కళ్ళలో కొంతమంది కళ్ళలోనే అందం ఉంటుంది. అదే అండి. సో ఓవరాల్గా ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యే అవకాశం ఉందంటారు. సినిమా హీరోయిన్లు అందం కోసం రకరకాల ఆపరేషన్లు చేసుకుంటున్నారు. రకరకాల ఒక నటి అయితే చాలా ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు. శ్రీదేవి చాలా ఆపరేషన్ చేయించుకుందంట తెలుసా, ముక్కు అది. ఇప్పుడు ముక్కు, మొహం, కళ్ళు, ఇట్లా మొహం చెప్తారు. ఓవరాల్గా మొహం, ముక్కు అందంగా ఉండటం ఒక అదృష్టం. అందరికి కోటేరు లాంటి ముక్కు, కోల చొప్పు లాంటి పాట ఉంది. కళ్ళు, ముక్కు అండి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ యొక్క ఎవరైతే మనం చూసిన ఫ్యామిలీ కళ్ళ సుందరి ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ టూరిస్ట్ అనేసి సినిమాలో హీరోయిన్గా అమ్మాయికి మంచి మంచి అవకాశాలు దొరకాలని, మంచి హిట్లు రావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.